హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం 28వ శ్లోకం చూద్దాం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. అర్థం: సృష్టించబడిన భౌతిక దేహములన్నీ మొదట్లో అవ్యక్తములై ఉన్నాయి, మధ్యలో వ్యక్తములై ఉన్నాయి, నశించిన తర్వాత తిరిగి అవ్యక్తమవుతుంది. కాబట్టి దుఃఖించుటకు అవసరమేముంది అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అంటున్నారు. మన శాస్త్రాలను అనుసరించి ఆకాశం నుండి వాయువు వచ్చింది, వాయువు నుండి అగ్ని వచ్చింది, అగ్ని నుండి నీరు వచ్చింది, నీటి నుండి భూమి వచ్చింది. ఉదాహరణకు ఒక భవనం తీసుకుందాం. ఆ భవనాన్ని కట్టేందుకు కావలసిన వస్తువులన్నీ కూడా మనకి భూమి నుండే వస్తుంది. ఆ భవనంలో కొద్ది కాలం ఉంటాం. ఆ భవనం పాత పడిపోయిన తర్వాత ఆ భవనాన్ని కూల్చివేస్తాం. ఆ భవనాన్ని కూల్చివేసిన తర్వాత భవనాన్ని కట్టడానికి అవసరమైన అన్ని వస్తువులు తిరిగి మరలా భూమిలోకి వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఈ సృష్టిలో ఉన్నటువంటి భౌతిక దేహములన్నీ కూడా పంచభూతముల నుండి సృష్టించబడి తిరిగి మరలా వాటిలో కలిసిపోతాయి.